ఎమ్మెల్సీ కవితపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టొచ్చని హాట్ కామెంట్ చేశారు. కవిత సొంత పార్టీ పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయిందన్నారు. షర్మిల లాగానే కవిత కూడా తెలంగాణ అంతటా పాదయాత్ర చేయొచ్చని చెప్పారు. దేవుడి పక్కన దయ్యాలుంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందనే కొత్త డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. కవితతో ఇతరులు మంతనాలు జరుపుడెందుకు, డైరెక్ట్ గానే తండ్రిని కవిత కలవచ్చు కదా అని సూటిగా ప్రశ్నించారు. తండ్రి బిడ్డకు మధ్య మధ్యవర్తి ఎందుకు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు కవిత నిర్ణయం తీసుకుందన్నారు ఎంపీ రఘునందన్ రావు. తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సి ఉండే నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది. బిడ్డ వస్తా అంటే నాయన రాణిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటికి పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, కేసీఆర్ కవిత లెటర్ ఎపిసోడ్కి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సూటిగానే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా దేవుడి చుట్టూ దయ్యాలుంటే ఇన్నేళ్లు ఏం చేస్తున్నారంటూ సూటిగానే ఆయన ప్రశ్నించారు. అయితే పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటకు వెళ్లేందుకు ఆమె నిర్ణయించుకుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డ్రామా అంతా ఆడుతున్నారంటూ కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. ఏ విధంగా చూడాలి రఘునందన్ రావు కామెంట్స్ని? రాధిక, తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూతురు ఎమ్మెల్సీ కవిత ఒక లెటర్ పై మాత్రం రఘునందన్ రావు తీవ్రంగా ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు పెడతారు. అంటే కవిత వాళ్ళ ఫ్యామిలీ బాగా వర్ణించారు. దీంతో పాటు రఘునందన్ రావు కామెంట్ చేస్తే ఒక 12 సంవత్సరాల నుంచి పార్టీ అధికారం ఉంది, ఆ రోజు నేటి వరకు మాత్రం బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో మాత్రం కూతురు చెప్పి ఆయన వర్ణించారు. దీంతో పాటు తెలంగాణ జూన్ తారీఖు నాడు తెలంగాణ ఆ పార్టీ మీద పార్టీ పెట్టి మాట్లాడిన మనకు అర్థమవుతుంది. దీంతో పాటు 2 సంవత్సరాల నుంచి అధికారంలో. థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టొచ్చని ఆయన హాట్ కామెంట్ చేశారు. కవిత సొంత పార్టీ పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయిందన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ లెటర్ ఎపిసోడ్ జరిగింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల లాగానే కవిత కూడా తెలంగాణ అంతటా పాదయాత్ర కూడా చేయొచ్చని ఆయన చెప్పారు. అయితే దేవుడి పక్కన దయ్యాలుంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందనే కొత్త డ్రామాలు మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. కవితతో ఇతరులు మంతనాలు జరపడం ఎందుకు, డైరెక్ట్ గానే ఆమె తన తండ్రిని కలవచ్చు కదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తండ్రి బిడ్డకు మధ్యవర్తి ఎందుకు అని ప్రశ్నించారు ఆయన.